కాంతమ్మ గారు, మీలో ఎన్నో యాంగిల్స్ చూశాను గాని ఈ టైప్ ఆఫ్ యాంగిల్ మొదటిసారండి చూడడం. ఇప్పుడు మీరు లత మీద చూపించే ప్రేమంతా నిజమైన ప్రేమే కదండి? నిజమా అంటావేంట్రా? నా మనసా వాచా కర్మణ లతని నేను లవ్ చేస్తున్నాన్రా. నా కన్న కూతురు నీలాంబరి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాన్రా. ఇప్పటినుంచి తనని నా కడుపులో కాదు నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. సూపర్ అత్తయ్య, నా బంగారు అత్తయ్య. హలో, నేను నా సొంత మనిషిలా చూసుకుంటానని చెప్పింది లతని, నిన్ను కాదు. తెలుసు కాంతమ్మత్త, నువ్వు లతను చూస్తే నన్ను చూసినట్టే, నన్ను చూస్తే లతను చూసినట్టే. ఏదైతే ఏంటి, ఈ రోజు నుంచి లతని నీ సొంత బిడ్డలా చూసుకుంటున్నావు. అదొక్కటే చాలత. సెల్లి, నా బంగారు తల్లి. ఇదేంటి, దాన్ని నా సొంత బిడ్డలా చూసుకుంటానంటే ఇది పొంగిపోతుంది? అమ్మా, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అంతకు మించి ఇంకా హ్యాపీగా ఉందమ్మా. పరాయి బిడ్డని నీ సొంత బిడ్డలా చూసుకుంటున్నావంటే నీది ఎంత గొప్ప మనసో నాకు అర్థమవుతుందమ్మా. కీప్ ఇట్ అప్ అమ్మా, నువ్వు ఇలాగే ఉండు. సెల్లి, ఇంకెందుకు ఆలస్యం? ఈ పనులన్నీ ఒగ్గేసి ఏం చెక్క స్నానం చేసేసి బట్టలు మార్చేసుకొని యువరాల్లా తయారైపో. ఎల్లు. అక్క, అది ఎల్లమని చెప్తున్నాను కదా. అది కాదక్క. కాంతమత్త, నువ్వేనా చెప్పు. అమ్మా లత, ఇన్నాళ్లు గడిచిపోయింది వేరు, ఇప్పుడు గడవబోయేది వేరు. బీరువాలో బట్టలున్నాయి, అవి ఎవరి చీరలో ఎవరి బట్టలో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు నచ్చిన బట్టలు కట్టుకో, నీకు నచ్చిన నగలేసుకో, వెళ్ళు. అది కదమ్మా. నువ్వు వెళ్ళకపోతే నేనేడుస్తాను. చూసావు కదా, కాంతమత్త చిన్నపిల్లలాగా ఏడుస్తానంటుంది. ఎల్లి మార్చుకోసెల్లే, లేదంటే ఆవిడ ఏడుపుకి మేం సావాల్సి వస్తుంది. అలాగే అక్క, ఇప్పుడే వెళ్తాను. బాబా, వెళ్దామా? ఏరా పులి, ఇలా వచ్చారేంట్రా? అమ్మా, తమరు కొట్టిన దెబ్బలకి, లత మీద మీరు చూపించే కుచ్చు హోతాహైకి అసలు ఎందుకు వచ్చామో, అసలు ఏం చెప్పాలని వచ్చామో అబ్బా అంతా మర్చిపోయామమ్మా. అయితే ఇంకా 2 పీకుతాను, మొత్తం గుర్తొస్తాయి. వద్దులేమ్మా, గుర్తొచ్చింది. చెప్పు, ఏంటది? అదేనమ్మా, మీరు మాకు సానా బాకీ ఉన్నారు కదా, అది వసూలు చేసుకున్నారు వచ్చామమ్మా. ఇంకో చిన్న పనుంది, పూర్తి చేయండి, మొత్తం కలిపిచ్చేస్తా. ఏందమ్మా మీరు ఎప్పుడని ఇదే చెప్తున్నారు? ఒరేయ్, నేను మాట తప్పనని మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎలా తప్పుతాననుకున్నారు? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంకొక్క పనుంది, పూర్తి చేయండి, తప్పకుండా ఇస్తాను. ఈసారి ఇస్తారుగా? ఇవ్వాలనిపిస్తే ఖచ్చితంగా ఇస్తానురా. ఆ మాట అన్నారు, బాగుంది. ఇంతకీ మేం చేయాలి చెప్పమ్మా? అర్థమైందిగా, ఆ భాస్కర్ గాడు ఇంటికి రావడానికి వీల్లేదు. సరేనమ్మా, ఆ విషయం మాకు వదిలేయండి. ఆ ఎదను మేము టాపింగ్ చేసేసి మళ్ళీ నీ ఎదమొహం చూడకుండా చేసేస్తాం, సరేనా? ఏంట్రా అన్నావ్? అదేనమ్మా, మళ్ళీ మీ మొహం చూడకుండా చేస్తాం అంటున్నానమ్మా. సరే, పని అయ్యాక కనిపించండి. అలాగేనమ్మా, పదరా. ఎరా, నీకు మళ్ళీ ఇంకో కోటింగ్ కావాలా? అమ్మా అమ్మా అమ్మా. ఒరేయ్ భాస్కర్, నా ఇంటికి ఎలా వస్తావో, నా కూతుర్ని ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. ఈ కంపుతో చచ్చిపోయేలాగున్నాను. ఏంట్రా గుండు మీద తెగ రాసేస్తున్నావు? అక్క, నీకు చెప్పడం మర్చిపోయాను. రాత్రి నాకు లచ్చిందేవి కనపడిందే. ఏంటి?
రాత్రి లక్ష్మీదేవి కనపడిందా? అవునే అక్క, నా మంచితనానికి మెచ్చి ఇదిగో ఈ ఆయిల్ ఇచ్చింది. ఇది రాసుకుంటే నా గుండె మీద జుట్టు మొలుతుందంట. ఆహా, ఎంత అదృష్టవంతుడురా తమ్ముడు. నిన్న రాత్రి లక్ష్మీదేవి నాకు కూడా కనపడిందిరా. నిజమా? అవునరా, డబ్బులు కూడా ఇచ్చింది. ఆ కాకపోతే ఇదిగో ఈ నీలాంబరొచ్చి ఆ డబ్బుల్ని కాస్త రాళ్లగా మార్చేసింది. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదక్క. అది కాదురా. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. హా? వెళ్ళొస్తావా? ఎక్కడికే? ఇంకెక్కడికి? మా అత్తారింటికి. ఆ? ఇంకాసేపట్లో మా ఆయన వస్తాడు కదా, ఆయనతో పాటు వెళ్ళొస్తాను. ఏడ్చావ్. మీ ఆయన వస్తాడని కలలు కంటున్నావా? వాడు పొరపాటును కూడా రాడు. ఏ ఎందుకు రాడు? రావాలంటే ముందు నా కూతురి మీద ప్రేముండాలి కదా. నా ఆస్తిని చూసి అంతస్తు చూసి దాన్ని కట్టుకుంటే కోటీశ్వరుడైపోవచ్చన్న దురాశతో దాని మెళ్ళో తాళి కట్టాడు కాని ఆ. వాడికి నా కూతురంటే అస్సలిష్టం లేదు. అత్త, ఇష్టం లేనాడైతే నా పెళ్ళాన్ని కాపురానికి పంపించమని నీ దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతాడో? నీతో అవమానాలు ఎందుకు పడతాడు? అవునమ్మా, బావకి అక్క అంటే చాలా ప్రాణం. తనని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ధైర్యంగా ఆయనతో పాటు పంపించొచ్చు. సరేరా, మీరన్నట్టుగా భాస్కర్ గనక వచ్చి నా పెళ్ళాన్ని నాతో పంపించండి అని అడిగితే సంతోషంగా పంపిస్తాను. వాడు గనక ఈ రోజు రాలేదో పొరపాటున కూడా నా కూతుర్ని పంపించను. డిసైడ్ అయిపోండి. లత, నువ్వు బకెట్ మోస్తున్నావా? ఎరా గుండెదవా? నీకేం చెప్పాన్రా? ఈ రోజు నుంచి లత ఇంట్లో పని చేయకూడదని చెప్పానా? నాకెప్పుడు చెప్పావక్క? ఇప్పుడు చెప్తున్నాను కదా. వెళ్ళి ఆ బకెట్ తీసుకెళ్లి బయట పెట్టు. నీ చేతులతో నువ్వే కళ్ళాపి చల్లు. ఆ? నీ చేతులతో నువ్వే ముగ్గు పెట్టు. అంతేకాని లతకొక చిన్న పని చెప్పినా ప్రాణాలు తీస్తా. అలాగే అక్క. అమ్మగారు, ఇవి మన పనులండి. మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉందండి. తప్పా తప్పున్నారా? నువ్వు పని చేస్తే నా చేతులు కందిపోతాయమ్మా. నువ్వు నడిస్తే నా కాళ్ళు అరిగిపోతాయమ్మా. నువ్విలరా లత, రా రా. ఒక్క నిమిషం. రామ్మా, కూర్చో. కూర్చోమ్మా. కాలు మీద కాలే వెయ్యి. అమ్మగారు, మీ ముందు కూర్చోవడమే తప్పు. అలాంటిది నేను చెప్తున్నాను, కాలు మీద కాలే. అది ఈ రోజు నుంచి నువ్విలాగే కాలు మీద కాలేసుకొని దర్జాగా బతకాలి. హా? అమ్మా లక్ష్మీదేవి, మా లతని ఎంత ప్రేమగా చూస్తున్నానో చూస్తున్నావు కదా తల్లి. మళ్ళీ వైకుంఠంలో బిజీగా ఉన్నానని చూడకపోతే మళ్ళీ నేను ఫీల్ అవుతాను. బాగా చూడమ్మా, బాగా చూడు. హా, లక్ష్మీదేవి చూసేసింది, చూసేసింది. అత్త, మీ సోతుంది కలా నిజమా? నిజమే చిట్టమ్మా, ముమ్మాటికి నిజమే. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. లతని నువ్వు దేవతలా చూడటం ఏంటి? నీ ముందు కాలు మీద కాలేసుకుని కూర్చోమని చెప్పడం ఏంటి? తప్పేంట్రా? తప్పేంటి? ఏ నీలాంబరి కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నేనేమైనా బాధపడతానా?
నాకిప్పుడు లత కూడా అంతే. ఎంత సలని మాట చెప్పావత్తా? లేత కూడా నీ బిడ్డతో సమానమా? మరి మీరే నన్ను అపార్థం చేసుకున్నారు కానీ నా మనసు వెన్నపూస. నిజమే అత్తా. ఎండ్లకు పుసుక్కున కరిగిపోయినా కరిగిపోద్దే. హా? ఏంటది? మనసు. దీనికి మరీ ఎటకారం ఎక్కువైపోయింది. అవును గాని అత్త, ఇంతకు ముందటి ఆకాశం వైపు చూసి లక్ష్మీదేవి చూడమ్మా, చూడు, బాగా చూడు, ఇంకా చూడు అన్నావు. ఇక్కడ జరిగాయన్ని ఆ వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి చూతుందా ఏడే? అది అమ్మో, లక్ష్మీదేవి ప్రత్యక్షమైందని చెప్తే నెక్స్ట్ టైం లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఇది కూడా కాకా పట్టేస్తుంది. చెప్పకూడదు చెప్పకూడదు. అది అవి దేవరహస్యాలు. మీలాంటి బుర్ర తక్కువ వాళ్ళకి, అల్పులకి నేను చెప్పను. పర్లేదు లత, బుర్ర తక్కువోళ్ళు, అల్పులు నాకు చెప్పినా నేనింటానులే. అమ్మా, నేను భాస్కర్ కి ఫోన్ చేస్తాను. ఒసేయ్, నువ్వు ఫోన్ చేశావంటే ప్రాణం తీస్తా. వాడికి నువ్వంటే ఇష్టం ఉంటే వాడే వస్తాడు. అప్పటిదాకా నోరు మూసుకోనుండు. అమలత, చూసావా కాంతమత్త ఎంతగా మారిపోయిందో? కాంతమత్త మారలేదక్కా, మా చిట్టెమ్మకి మార్చేసింది. కాకపోతే ఈ ప్రేమ, అభిమానం ఎన్ని రోజులుంటాయో అని నా భయం. నువ్వేటి భయపడకు సల్లి. కాంతమత్త తోక జాడించిందనుకో, మొన్న లక్ష్మీదేవి వచ్చినట్టే ఈసారి కాల్కదే వస్తుంది. కాంతమత్త తాడదేతుంది. ఇప్పుడు నేనేం చేశాను బావా? ఇప్పుడు నువ్వేం చేయలేదురా, ముందు ముందు చేస్తావు కదా, అడ్వాన్స్ గా ఉంచుకో. మరి లేకపోతే చేపల సొరద రాలని నేను ఇక్కడ వెయిట్ చేస్తా టెన్షన్ పడుతుంటే నువ్వేమో లుంగి ఊపుకుంటూ కూర్చున్నావు. నన్నుగా చూసేది అక్కడ చూడు. బావా అదిగో వచ్చేస్తుంది బావా. చేపల సరోజ వస్తుందా? లుంగి లుంగి కట్టుకోవాలి. దా 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 దా. బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఎంత అందంగా ఉన్నావా సరోజా. మరి నీ అందం చూస్తుంటే సాటి మగాన్ని నాకే అసూయేస్తుంది. అచ్చి, అందమైన అమ్మాయిని సోత్తెల్ల అయినయ్యాలనిపించాలి గాని అసూయేడువేట్రా దరిద్రంగా. ఏదో పొగడాలని పొగడాలే. సర్లే, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? కనపట్లేదా? నీకంటే అందంగా ఉన్నాను. చిచి, నువ్వు నసగడవని తెలుసు గాని మరీ ఎంత నసగడవని తెలీదురా. ఏదో కాంతం గారు చెప్పడం వల్ల నిన్ను కలిసి చావక తప్పట్లేదు. ముందు అసలు విషయం ఏంటో చెప్పు. చెప్పడానికి ఏముంది? ఇంకా సేపట్ల భాస్కర్ గాడు ఇటువైపే వస్తున్నాడు. నీ మాటలతో సూపులతో ఆ నివ్వల్లో వేసేసుకొని ఆ నీలాంబర్ని మర్చిపోయేలా చేసావనుకో. అలా చేసినందుకు గాను కాంతం గారు తమరికి 10 లక్షలు ఇస్తా అన్నారు. హోస్, అంతేనా? నేను ఒక్కసారి నవ్వితే చాలు, సినిమా హీరోలైనా సరే కింద పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే. యా, అంత భయంకరంగా నవ్వుతావేటి? చిన్నోర్మై, నేనెంత అందగత్తనో నీకు మాత్రం తెలదేట్రా? నన్ను పాలు చూసి చెప్పు. నన్ను ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? ఇద్దరు పిల్లలు తల్లిని చేయాలనిపిస్తుంది. చెప్పు తీసుకొడతా చెత్తేదవా. ఈ సరోజ అంటే అల్లాటప్ప ఫిగర్ అనుకున్నావేంట్రా? ఇంతకీ ఆ భాస్కర్ గాడు ఎప్పుడొస్తాడో చెప్పరా. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు. ఓ పాలడు చూడు. ఇదిగో సరోజా, మేమిద్దరం వెళ్ళి ఆ పక్కన దాక్కుంటాం.
సమయం చూసుకొని ఎంట్రీ ఇచ్చేసుకుంటాం. ఈ లోపు నువ్వు గానా బజా మొదలెట్టే. బావా పద బావా. హలో భాస్కరు. నువ్వు నాను భాస్కరు, సరోజని. అప్పుడే మర్చిపోయావేటి? దీనమ్మా నువ్వు పెట్టేశారు రోజా. గెటప్ సెటప్ మొత్తం మార్చావు. అరే రే రే రే, నేను సొత్తుంది ఉప్పు చేపలు మక్కుతున్నాయి కదా. అవును భాస్కరు, ఎప్పుడో ఎలిమెంటరీ స్కూల్లో కలిసి చదువుకున్నావు, మళ్ళీ ఇప్పుడు కలిసాం. అవును భాస్కరు, నీకు పెళ్ళయిందా? అయిందిలే. నీకైందా? ఇంకా కాలేదు భాస్కరు. యా ఏం మాయరోగం? నేను మనోళ్ళో పోటుగాడిని ప్రేమించాను. ఎవడైతుడు? ఇంకెవరు? ఏటేటేటేటేటి ఏమే సరోజా, నేను ఎన్నిసార్లు వెనకమాల పడ్డానే పెళ్లి చేసుకో అని. తీరా చూస్తే నువ్వు ఇంకొని ప్రేమిస్తున్నావా? ఇంతకీ ఎవడే పనికి పోలేదువా? నేను చెప్పను పో, నాకు సిగ్గేస్తుంది. సరే సర్లే, ఇంటికెళ్ళి తీరిగ్గా సిగ్గుపడు, నేను వెళ్తున్నాను. ఇదిగో భాస్కరు, నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి, ఒంటి మీద పైటేసినప్పటి నుంచి నిన్నే ప్రేమిస్తున్నాను భాస్కరు. నా అదృష్టం కొద్దీ నాకింక పెళ్లి కాలేదు. నీ దురదృష్టం కొద్దీ నీకు పెళ్ళైపోయింది. 7% నీ గనక పెళ్లి కాకుండా ఉండుంటే నేను సంపాదించిన ₹1,00,00,000 డబ్బంతా నీకే ఇచ్చుండేదాన్ని. ఏటేటేటి ₹1,00,00,000 డబ్బులే? నీకింకా తెలీదా భాస్కరు? వీళ్ళ నాన్న దుబాయ్ వెళ్ళి పకోడీలు అమ్మేసి ₹1,00,00,000 డబ్బులు సంపాదించాడు. ఆ డబ్బంతా ఇప్పుడు ఈ ఒక్కగానో కూతురు సరోజకిచ్చేశాడు. నిజమా సరోజా? ఏటి భాస్కరు, నిజమా నిజమా అని అన్నిసార్లు అడుగుతావు. ఇదిగో ఇచ్చుడు, ఇది మన కారే. అయ్యో బాబోయ్, ఈ కారు నీదే? ఇలాంటి కార్లు ఇంకా నా దగ్గర 3 ఉన్నాయి. 3? ఎక్కడగా? దుబాయ్లో. డబ్బైనా ఎక్కడ ఉందా? అది దుబాయ్లో ఉందా? డబ్బు ఇక్కడే ఉంది భాస్కరు. అయితే మాత్రం 7% చెప్పు. దేనికైనా రాసి పెట్టుండాలి. నీకా పెళ్ళైపోయింది, నిన్ను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేదు. 7% నాకు తగ్గుడిని ఎత్తుక్కుంటానులే. ఏటే సరోజా, ఏటా మాటలు? నువ్వును ఇప్పుడు కూడా భాస్కర్ రెడీగున్నాడు. ఏంటో మాట్లాడుతున్నావు? నువ్వు ఆగు భాస్కరు. ఇదిగో సరోజా, భాస్కరు వాళ్ళ ఆవిడ విడాకులకి అప్లయింగ్ చేశారు. తొందరలో వాళ్ళకి విడాకులు వచ్చేస్తున్నాయి. ఆ తర్వాత మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. ఏటి భాస్కరు, ఆడ చెప్పింది నిజమేనా? నీకు మీ ఆవిడకి విడాకులు వస్తున్నాయా? అంటే అది ఇంకా రాలేదు. అంటే నిజంగానే అప్లై చేశారన్నమాట. అంటే నువ్వు ఇంకేం మాట్లాడకు భాస్కరు. నా ₹1,00,00,000 ఆస్తిని ఎవడనుభవిస్తాడా అని తెగ బాధపడిపోయాను. నువ్వెప్పుడైతే నీ పెళ్లంతో విడాకులు తీసుకుంటున్నానని చెప్పావో అప్పుడే నా మనసు తేలిక పడిపోయింది. ఇక నా డబ్బంతా నీదే. ఏటి నాదా? అయ్యే, నాదంతా నీది కాదా? నీదంతా నాది కాదా? అయినా రోడ్డు మీద మాట్లాడి ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం పాదా? అది కాదు సరోజా, నేను మా అత్తగారింటికి. ఇదిగో, నువ్వు గనక రాకపోతే నేను ఈ పుల్రాజ్ గారిని పెళ్లి చేసేసుకుంటాను. నా డబ్బంతా వాడికే ఇచ్చేస్తాను. అమ్మ తల్లో, ఆ పని చేయవే. నిన్ను నీ కోట్లను చూసుకుంటూ హాయిగా బతికేస్తాను. ఇదిగో భాస్కర్, ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఏ రకంగా చూసినా ఆ నీలాంబర్ కన్నా ఈ సరోజ 100 రెట్లు మేలు. ఆలోచించుకో మరి. ఇదిగో భాస్కరు, నువ్వు వస్తావా రావా సేపు? ఏహే, ఈ భాస్కర్ రాడు గాని మన ఒళ్ళి పెళ్లి చేసుకున్న పద సరోజా. నువ్వు ఆగరా. ఇల్లు ఎక్కడ ఉంది? ఈ పక్కనే. మరి వెళ్దాం పద. ఇదిగో భాస్కరు,
నీ డొక్కు బండి మీద ఎందుకు నా కార్లో వెళ్దాం పదా ఏసీ కూడా ఉంది. ఎలా పద ఏసీ ఒరేయ్, ఏసీ కూడా ఉందంట. దా. పదం పద బాబా. వాడు రాడని మీరే అనవసరంగా లేనిపోని నమ్మకాలు పెంచుకున్నారు. నీలు, ఇంక నువ్వు ఆ భాస్కర్ గురించి మర్చిపో. ఈ రోజుతో నీకు వాడికి తెగదెంపులైపోయినట్టే. అట మాట్లాడకత్తా మనీ ఖచ్చితంగా అవుతాడు. అవునమ్మా, రావడం కాస్త ఆలస్యం అవ్వచ్చేమో గాని ఖచ్చితంగా వస్తాడు. మారవ్, చచ్చినా నువ్వు మారవ్. గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు నువ్వు వాణ్ణే నమ్ముతున్నావు. నీ మీద అంత ప్రేమ కారిపోయేవాడే అయితే ఈ పాటికి ఎప్పుడో వచ్చుండేవాడే. ఈ రోజు రాకపోతే నిన్ను వాడితో ఎప్పటికీ పంపించనని చెప్పినా రాలేదంటే అర్థమేంటి? వాడికి నువ్వక్కర్లేదని. అన్ని మాటలు ఎందుకు లెక్క అంతమంతా? ఇప్పుడే నేను మానేకి ఫోన్ చేస్తాను. ఎక్కడ నడక అనుకుంటాను.